పద్మాక్షి కుట్ర ప్రకారం సహస్రకు ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ ఫంక్షన్ చేస్తానని చెప్పి ఆ ఫంక్షన్లో విహారీ చేత మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సంతకాలు పెట్టించి ఎప్పటికీ సహస్రను విహారీకి భార్యగా ఉండేలాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ ఫంక్షన్ చేస్తున్నానని చెప్పగానే విహారీ, లక్ష్మి, యమున వీళ్ళు ముగ్గురు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. విహారీ ఇదే విషయం గురించి ఆలోచిస్తూ డిన్నర్ చేసి బయటకు రాగానే అజ్ఞాత వ్యక్తి విహారీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎరా, రేపు మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందంట కదా, ఎట్టి పరిస్థితులను ఆ ఫంక్షన్ జరగకూడదు. ఆ ఫంక్షన్ కనుక జరిగితే నీకు తెలిసిన నిజం అందరికీ తెలిసిపోతుంది, మీ అమ్మకు గుండెపోటు వస్తుంది అని చెప్పి విహారీని భయపెడుతూ ఉంటే, రే ఎవడ్రా ప్రతిసారి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు, నన్ను ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. చూడు, నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, నేను నీ నీడ లాంటి వాడినని. నువ్వు ఏం చేసినా సరే వెంటనే నాకు తెలిసిపోతుంది. నీ కుటుంబం సంతోషంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. నేను అనుభవించిన బాధను నీ కుటుంబం నువ్వు అనుభవించి తీరాలి. రేపు ఫంక్షన్లో నీకు ఒక పార్సిల్ని పంపిస్తాను. ఆ పార్సిల్ని నువ్వు కాకుండా ఇంకెవరు ఓపెన్ చేసినా సరే మీ అమ్మ గుండె ఆగిపోతుంది అని చెప్పి అతను విహారీని హెచ్చరిస్తూ ఉంటాడు. రే ఏంట్రా బెదిరిస్తున్నావు, నా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలీదు అని చెప్పి విహారీ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు. అసలు ఎవడు వీడు, ఎందుకు నన్ను ఇంతలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వీడికి ఏం కావాలి? ఇప్పుడు నేను అత్తయ్యకి ఫంక్షన్ వద్దని చెప్పినా తను నా మాట ఎట్టి పరిస్థితుల్లోనూ వినదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చెప్పి ఫంక్షన్ ఆగిపోయేలాగా చేయాలి అని విహారీ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు పద్మాక్షికి ఒక్కసారి ఈ విషయం చెబుదామనుకొని విహారీ పద్మాక్షి దగ్గరికి వెళ్తాడు. అత్తయ్య, ఒక్కసారి ఆలోచించు, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇదంతా అవసరమా అని చెప్పి అంటూ ఉంటే, రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా కూతురు కడుపులో నీ వారసుడు పెరుగుతున్నాడంటే అది చిన్న విషయం అనుకుంటున్నావా? చనిపోయిన మా అన్నయ్య సహస్ర కడుపున మళ్ళీ పుట్టబోతున్నాడు. కాబట్టి ఈ విషయం మన బంధువులకు, తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియాలి. నువ్వు ఏం చెప్పినా సరే ఈ ఫంక్షన్ నేను ఎట్టి పరిస్థితులను ఆపను, జరిపించి తీరుతాను అని చెప్పి పద్మాక్షి విహారీకి చెప్పడంతో విహారీ ఆలోచనలో పడతాడు. మరోవైపు యమున విహారీ దగ్గరికి వచ్చి, చూసావా విహారీ, ఆ రోజు నువ్వు నిజం చెప్పకపోవడం వల్ల ఎంత దారుణం జరుగుతుందో. నీ భార్య లక్ష్మి ఉండగా ఇప్పుడు సహస్ర నీ వల్లే గర్భవతి అయిందని మన బంధువులకు అందరికీ కూడా తెలియబోతోంది. అదే కనుక జరిగితే ఈ లోకం దృష్టిలో సహస్ర నీ భార్య అవుతుంది. మరి లక్ష్మి పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించవరా అని చెప్పి యమున అంటూ ఉంటే, అమ్మ ప్లీజ్, ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏం చేస్తావురా నువ్వు? చేసేవాడివి అయితే ఆ రోజు ప్రెస్ మీట్లోనే చేసేవాడివి. నా కోడలికి నువ్వు న్యాయం చేయలేవని నాకు అర్థమైపోయింది. నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. రేపు అందరి ముందు లక్ష్మి నా భార్య అని నేనే ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. ఆ తర్వాత పద్మాక్షి నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను ఏం చేసినా పర్వాలేదు, కానీ నేను బతికుండగా నా కోడల లక్ష్మికి మాత్రం ఎట్టి పరిస్థితులను అన్యాయం జరగనివ్వనని చెప్పి యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో విహారీ యమున మాటలకి బాధపడుతూ ఉంటాడు. అమ్మ ఇటువంటి నిర్ణయం తీసుకుందేంటి, రేపు అమ్మ నిజం బయట పెడితే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక తర్వాత రోజు సహస్ర రెడీ అవుతూ ఉంటుంది. అమ్మ, రెడీ అయితే అవుతున్నాను, కానీ నాకు చాలా కంగారుగా ఉందమ్మా, మనం అనుకున్నది జరుగుతుందో లేదో అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు జరగదే, ఖచ్చితంగా జరుగుతుంది. విహారీని లాక్ చేయడానికే కదా ఈ ఫంక్షన్ని ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా వాడు సంతకం పెడతాడు. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని అడ్డం పెట్టుకొని విహారీని కట్టిపడేస్తాను. ఇక ఆ లక్ష్మిని రేపో మాపో పైకి పంపించేస్తే ఎవడో ఒకడికి పుట్టిన వాడిని తీసుకువచ్చి ఈ ఇంటి వారసుడిగా పరిచయం చేస్తే ఈ ప్రపంచం దృష్టిలో, ఈ ఇంట్లో వాళ్ళ దృష్టిలో
నువ్వే విహరికి భార్యగా మిగిలిపోతావు, నీకు ఏ అడ్డు ఉండదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందమ్మా, సంతోషంగా ఉంది, నన్ను ఆశీర్వదించు అని సహస్ర పద్మాక్షి కాళ్ళకు నమస్కరించబోతూ ఉంటే, కలకాలం చల్లగా ఉండవే అని చెప్పి పద్మాక్షి సహస్రను దీవిస్తూ ఉంటుంది. మరోవైపు చారుకేశ పార్టీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు. గెస్టులందరూ కూడా ఒక్కొక్కరిగా పార్టీకి వస్తూ ఉంటారు. విహారీ మాత్రం చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏమైంది విహారీ గారు, ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు, ఏం జరిగిందని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఏం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ, సారీ లక్ష్మి, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అమ్మ విషయం గురించి నీకు కూడా నేను చెప్పలేను అని విహారీ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక వ్యక్తి ఒక పార్సిల్ తీసుకొని వస్తాడు. పండు ఆ పార్సిల్ తీసుకుంటాడు. విహారీ గారి పేరు మీద పార్సిల్ వచ్చింది అని అంటూ ఉంటే, విహారీ దూరం నుండి అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పార్సిల్ వచ్చింది నాకే, ఇలా ఇవ్వండి అని చెప్పి ఆ పార్సిల్ని తీసేసుకుంటాడు. ఆ తర్వాత విహారీ ఇంట్లోకి వెళ్ళి ఎవరూ లేని ప్లేస్లో ఆ పార్సిల్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో యమున పెళ్లి ఫోటోలు ఉండడంతో విహారీ టెన్షన్ పడిపోతూ, వాడు అన్నంత పని చేశాడు, ఈ పార్సిల్ నేను కాకుండా ఇంకెవరు ఓపెన్ చేసినా సరే అమ్మ ప్రాబ్లంలో పడేది అని చెప్పి విహారీ అనుకుంటూ ఉండగా, ఇంతలో ఆ అజ్ఞాత వ్యక్తి విహారీకి ఫోన్ చేస్తాడు. ఏరా, పార్సిల్ తీసుకున్నావా, నువ్వు చాలా తెలివైన వాడివి, ఎవరి చేతిలో ఆ పార్సల్ పడకుండా నువ్వే దాన్ని తీసేసుకున్నావు, నేను ఒక పార్సల్ మాత్రమే పంపించాను అనుకుంటున్నావా, ఈ ఫంక్షన్ పూర్తయ్యేలోపు ఒకదాని తర్వాత ఒకటి పార్సల్స్ వస్తూనే ఉంటాయి, వాటన్నిటి నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను, చెప్పాను కదా ఆ ఫంక్షన్ ఆగిపోవాలి, ఎట్టి పరిస్థితులను ప్రశాంతంగా జరగకూడదు, అలా ఆ ఫంక్షన్ జరుగుతున్నంతసేపు ఒకదాని తర్వాత ఒకటి పార్సల్ వస్తూనే ఉంటాయని చెప్పి ఆ అజ్ఞాత వ్యక్తి విహారీని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. మరోవైపు అంబిక, ఇకపై నా టార్గెట్ లక్ష్మి, దాన్ని పైకి పంపించేయాలంటే ముందు సహస్రకు నేను సపోర్ట్ చేయాలి, సహస్ర హెల్ప్ కూడా తీసుకుంటే అప్పుడు విహారీని లక్ష్మిని దెబ్బ కొట్టడం ఈజీ అవుతుందనుకొని సహస్ర వాళ్ళ కోసం అని చెప్పి కేక్ తెప్పిస్తుంది. సహస్ర, నేను ఈ ఫంక్షన్లో నీ చేత విహారీ చేత కట్ చేయించడం కోసం అని చెప్పి కేక్ తెప్పించాను, ఇదిగోండి కేక్ కట్ చేయండి అని అంబిక అంటూ ఉంటుంది. చేయండి అని చెప్పి పద్మాక్షి కూడా అనడంతో సహస్ర విహారీ ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు. ఆ తర్వాత పద్మాక్షి, నేను ఈ ఫంక్షన్ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకున్నాను, సహస్రకు విహారీకి పెళ్ళైతే జరిగింది కానీ ఇప్పటి వరకు వాళ్ళ పెళ్ళిని రిజిస్టర్ చేయించలేదు, కాబట్టి వాళ్ళ పెళ్ళిని రిజిస్టర్ చేయించాలని అనుకుంటున్నాను, సర్టిఫికేట్ కూడా తెప్పించాను అని చెప్పి సహస్ర, విహారీ మీరిద్దరూ ఈ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ముందుగా సహస్ర సంతకం పెట్టేస్తుంది. విహారీ సంతకం పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాడు. యమున, లక్ష్మి ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. లక్ష్మి ఏమీ మాట్లాడకుండా లోపల బాధపడిపోతూ ఉంటే విహారీ సంతకం చేయడానికి రెడీ అవ్వడంతో యమున, లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నా కోడలికి నేను అన్యాయం జరగనివ్వనంటూ విహారీ చేతిలో ఉన్న పెన్ని లాగేసుకుంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు వదినా, ఎలాగో వాళ్ళ పెళ్ళి అయిపోయింది కదా, ఈ రిజిస్ట్రేషన్ ఇదంతా ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే, యమున నీకు ఇదంతా తెలీదు, వాళ్ళ పెళ్ళైనట్టుగా రిజిస్టర్ అయితేనే రేపు వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ముందు ఆ పెన్ విహారీకి ఇవ్వు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సర్టిఫికేట్ మీద విహారీ సంతకం చేయడానికి నేను ఒప్పుకోను, అలా సంతకం చేస్తే నా కోడలు లక్ష్మికి అన్యాయం జరుగుతుందని చెప్పి యమున మాట్లాడడంతో, యమున పిచ్చిగాని పట్టిందా, పిచ్చిగా వాగకు, ముందు ఆ సర్టిఫికేట్ ఇలా ఇవ్వు అంటూ విహారీ నువ్వు సంతకం పెట్టు అని పద్మాక్షి అనడంతో, లేదు ఈ సర్టిఫికేట్ మీద సంతకం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోనంటూ ఆ సర్టిఫికేట్ని యమున చించేస్తుంది. ఇక దాంతో పద్మాక్షి ఒక్కసారిగా యమున చెంప పగలగొట్టడంతో విహారీ కూడా పద్మాక్షి మీద చెయ్యెత్తుతాడు. అత్తయ్య
ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మా అమ్మ మీద చెయ్యెత్తుతారా అని చెప్పి అలా విహారి పద్మాక్షి మీద అందరి ముందు చెయ్యెత్తడంతో, బావా మా అమ్మని కొట్టాలని చూస్తావా అని చెప్పి సహస్ర విహారీ మీద మండిపడుతూ ఉంటుంది. ఇకప్పుడు విహారీ సహస్ర చెంప పగల కొడుతూ, అసలు మన ఇద్దరి మధ్య ఏమీ జరగకుండానే ఈ ఫంక్షన్ని అత్తయ్య ఏర్పాటు చేసింది. మళ్ళీ మా అమ్మది తప్పంటూ మా అమ్మ మీద చేయి చేసుకొని అత్తయ్య మరొక తప్పు చేసింది. ఇప్పుడు అందరి ముందు నేను నిజం చెప్తున్నాను. అసలు మన ఇద్దరికి పెళ్ళే జరగలేదు. ఆ రోజు కేవలం నేను నీ మెడలో 2 ముళ్ళు మాత్రమే వేశాను. నా అసలైన భార్య లక్ష్మిని అంటూ విహారీ అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.